హాయ్ అండి, బాగున్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటంటే అండి, చిన్న చేపల పులుసు అండి. ఇవి తీసుకొచ్చారండి, పులుసు పెడుతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ ఎక్కి స్టవ్ వెలిగిస్తున్నామండి. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. చిన్న సైజు 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నానండి. వేస్తున్నాను. కరివేపాకు, ఆ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు అండి ఇందులోను ఓ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. రెండు స్పూన్లు కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. చేపలు కదండి, కొంచెం కారం పడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ చేతితోటి కలుపుకుని ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ చేపలు ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడంటే కొద్దిగా నీళ్ళు వేసుకుంటాం. ఇప్పుడేంటి ఇవన్నీ ఉప్పు కారం ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్నాను. ఆ తర్వాత గరిటె పెట్టడానికి ఉంటుంది కదండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని ఇలాగా ఒక 2 నిమ్మకాయ సైజు అంతా 2 నిమ్మకాయల సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. దీంట్లోంచి గుజ్జు తీసుకున్నానండి. నీళ్ళు వేసి మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు ఇందులో అండి చింతపండు గుజ్జు తీసుకుంది కదండి. ఇంకోండి పులుసు వేసుకున్నాం కదండి, పులుసు చెప్పడం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకుందామండి. ఇవ్వండి చిన్న చేపలు కాలంలో ఇవ్వండి. సేదు పరుగులు వేయనంటండి. అవి నాకు సరిగ్గా తెలియదు. అవి ఈ ఏరియాలోనూ సేదు పరుగులు అని అంటారంటండి. అవి చిన్నగా ఉన్నాయి, తీసుకొచ్చారు. అవి నాకు చేయడం రాదండి. అక్కడ బయట మార్కెట్లోనే చేయించి తీసుకొచ్చారండి. అవి బాగుంటుంది అనేసి అన్నారండి. అని చేత తీసుకున్న కాలువల్లో మాత్రం దొరుకుతాయి అంటండి ఇవి చేపలు. ఇదిగోండి ఇప్పుడు దీంట్లోనూ ఒక స్పూను జీలకర్ర అండి, ఓ స్పూను ధనియాలు, 6-7 ఎల్లుల్లిపాయ రేవలు, ఒక 6 ఎల్లుల్లిపాయ రేవలు కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఈ మసాలా అంటే ఇదే మసాలా అండి. దీంట్లోకి వేసుకుంటున్నాను.
అసలుగా గరిటె పెట్టకూడదు కానండి, ఒక్కసారి ఈ మసాలా అంతా కలిసేలాగా ఒక్కసారి తిన్నాను. ఇవి గట్టిగానే ఉంటాయండి ఈ పరుగులు. ఇందులోనండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చిన్న మంటలో ఒక 5 నిమిషాలు. సరే అండి, ఇది ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఇదండి చిన్న చేపల పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని టేస్ట్ చేయడం. ఈ కూర రెడీ అయిపోయిందండి. చిన్న చేపలు చేదు పరుగులు అంటే అండి, చేదు పరుగులు చిన్న చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ చేపలండి బీపీ షుగరు పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా మంచిదండి. వాళ్ళు ఎక్కువగా తింటారు. చేపలే ఆరోగ్యం అండి. ఈ చిన్న చేపలు అంటే బీపీ షుగర్ పేషెంట్లకి మంచిది. మా చిన్న చేపల పులుసు రెడీ అయ్యిందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.